మానవ అంతరిక్ష పరిశోధనలో ఒక చారిత్రక ఘట్టం విజయవంతంగా పూర్తయింది. చంద్రుడి చుట్టూ తన ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న ఆర్టెమిస్ 2 సురక్షితంగా తిరిగి భూమి మీదకి ల్యాండ్ అయింది. సుమారు 54 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగించిన ఆర్టెమిస్ 2 యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్న 4 వ్యోమగాములు భూమికి సురక్షితంగా తిరిగి వచ్చారు. పసిఫిక్ మహాసముద్రంలోని సాన్ డియాగో తీరం సమీపంలో భారత కాలమానం ప్రకారం ఏప్రిల్ 11 తెల్లవారుజామున 5:37 వ్యోమగాములు ప్రయాణించిన ఓరియన్ క్యాప్సూల్ పారాచూట్ల సాయంతో సముద్రంలో సేఫ్గా ల్యాండ్ అయింది. ఈ ప్రక్రియను నాసా లైవ్ స్ట్రీమ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది వీక్షించారు. భూ వాతావరణంలోకి ప్రవేశించే ఘట్టం అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. ధ్వని వేగం కన్నా 33 రెట్ల అధిక వేగంతో క్యాప్సూల్ భూమి వైపు దూసుకొచ్చింది. అపోలో యాత్రల తర్వాత ఇంతటి వేగంతో వ్యోమనౌక భూమిని చేరటం ఇదే తొలిసారి. వాతావరణంలోకి ప్రవేశించాక వేలాది డిగ్రీల ఉష్ణోగ్రత నుంచి క్యాప్సూల్ను రక్షించే హీట్ షీల్డ్ పనితీరుపైనే అందరి దృష్టి నిలిచింది. ఈ సమయంలో దాదాపు 6 నిమిషాల పాటు మిషన్ కంట్రోల్కు వ్యోమగాములకు మధ్య కమ్యూనికేషన్ పూర్తిగా నిలిచిపోయింది. ఆ తర్వాత పారాచూట్లు తెరుచుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. శాన్ డియాగో తీరంలో సిద్ధంగా ఉన్న యుఎస్ఎస్ జాన్ పి మూర్తా నౌక సిబ్బంది వ్యోమగాములను సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. ఇక ఈ యాత్రలో వ్యోమగాములు అనేక రికార్డులు సృష్టించారు. అపోలో 13 నెలకొల్పిన రికార్డును బద్దలు కొడుతూ భూమి నుంచి అత్యంత దూరంగా 4,06,771 కిలోమీటర్లు ప్రయాణించారు. ఇప్పటి వరకు మానవ కన్ను చూడని చంద్రుని అవతల వైపు చిత్రాలను చిత్రీకరించారు. అంతరిక్షం నుంచి సంపూర్ణ సూర్యగ్రహాన్ని వీక్షించి అబ్బురపడ్డారు. యాత్రలో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తినప్పటికీ వాటన్నిటిని అధిగమించి యాత్రను విజయవంతం చేశారు. 1972 నాటి అపోలో 17 యాత్ర తర్వాత మానవులు చంద్రుడి వద్దకు వెళ్లడం ఇదే ప్రథమం. ఈ విజయం 2028లో చంద్రుడి దక్షిణ ధ్రువంపై మనుషులను దించాలనే లక్ష్యంతో చేపట్టనున్న ఆర్టెమిస్ 4 వంటి భవిష్యత్ ప్రయోగాలకు మార్గం సుగమం చేసింది. ఈ ప్రయోగం ద్వారా నాసా తన సాంకేతిక సామర్థ్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది.